ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు చదివితే పరలోక తండ్రి యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే విషయంలో దేవుడు తెలియపరిచిన విషయంలో చాలా అద్భుతమైన మెసేజ్లు సందేశం ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఈ రోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుకు ఏమని నామం ఇవ్వబడతాయో చెప్తున్నాడు. యెషయా ప్రవక్తతో యేసుకి ఇవ్వబడిన నామాల గురించి యెషయా ప్రవక్తకు దేవుడు తెలియపరిచాడు. యెషయా గ్రంథం 7:14లోను, యెషయా గ్రంథం 9:6లోను యెషయా ప్రవక్తకు పుట్టబోతున్న యేసు ప్రభువుకి ఇవ్వబడాల్సిన నామాల గురించి ప్రవచనార్థంగా మాట్లాడారు. ఇప్పుడు యెషయా ప్రవక్త తర్వాత యోసేపుతో మాట్లాడుతున్నాడు. 2 నామాల గురించి చెప్తున్నాడు. ఒకటి, ఆయనకి యేసు అని పేరు పెట్టాలని, రెండవది ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలని అంటారు, తెలియపరుస్తున్నాడు. యేసు అంటే రక్షకుడిని అర్థం. జనాలను విడిపించి, పాప శాపను విడిపించి రక్షించి పరలోకం చేర్చేవాడిని అర్థం. తర్వాత ఇమ్మానుయేల్ అంటే ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండేవాడిని అర్థం. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనతో దేవుడు ఉంటాడు. త్రియేక దేవుని యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడుగా మనకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ఆఖరిగా ఈ భూమి విడిచి వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యుగ సమాప్తం నేను మీకు తోడుగా ఉంటానని అంటున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడికి ఇవ్వబడిన నామాలో ఒక నామం ఏంటంటే ఆయన నిత్యుడుగు తండ్రి అని యెషయా 9:6లో చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడిన నామాలంటే తెలుసా? ఎబ్రీ పత్రిక 9:14లో నిత్యుడుగా ఆత్మ అని రాయబడి ఉంది. అంటే త్రియేక దేవుని యొక్క ఆ స్వభావం ఏంటంటే శాశ్వత కాలం మనతో ఉండటం. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. ఇర్మియా గ్రంథం 31:3లో నిత్యుడుగు తండ్రి అని పేరు వలన వచ్చే ఆ పేరులో ఇమిడి ఉన్న సత్యం ఏంటో మీకు చెప్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ మన యొక్క క్యారెక్టర్ని బట్టియో, మన యొక్క స్వభావం బట్టియో, మన నడవడికని బట్టియో దేవుడు ఆధారపడకుండా ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు అనేది మనకు అర్థమవుతుంది. మనం పడిపోయినా మనతో ఉంటాడు, లేచినా మనతో ఉంటాడు, మనం ప్రార్థన చేసినా మనతో ఉంటాడు, ప్రార్థన చేయకపోయినా మనతో ఉంటాడు, శోధనలో పడిపోయినా మనతో ఉంటాడు, శోధనలో పడిపోకపోయినా మనతో ఉంటాడు. అంటే దానికి అర్థం అంటే శోధనలో పడండి అని అర్థం కాదు. మీరు బాగా తెలుసుకోవాలండి, అది అర్థం కాదండి. మనతో ఉన్నాడు అనే విషయాన్ని మీతో చెప్తున్నాను. అలాగే యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు యోహాను సువార్త 14:10 ఎల్లప్పుడూ మీతో ఉండేటకు నా వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపుతున్నాను అన్నాడు. ఎల్లప్పుడూ మీతో ఉంటాడంటే దాని ఒక అర్థం ఏంటంటే మన క్యారెక్టర్స్ పైన ఆధారపడకుండా. చూడండి, తప్పిపోయిన కుమారుడితో ఇంట్లో ఉన్నప్పుడు, తండ్రితో ఉన్నప్పుడు ఆ తండ్రి ఆయనతో ఉన్నాడు. ఆయన బయటికి వెళ్ళి మరలా పాపం చేసి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అంటే దాని ఒక అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ వ్యత్యాసమైన ప్రేమ, అది కొలవరాని ప్రేమ, అది ఊగకందని ప్రేమ. ఆయన ప్రేమలో మాత్రమే లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఉంది. వేరే ఏ ఒక్క మనిషిలోనూ ఈ ప్రేమను మనం చూడలేము. మనిషిలో ఉన్న ప్రేమను చూసినట్టుగా దేవుని ప్రేమను మనము ఆలోచించలేము, అట్లా మనం మాట్లాడలేము. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈరోజు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశం. ఒకవేళ మున్నటి దినం నువ్వు మంచి స్ట్రాంగ్ గా ఉన్నావేమో, లాస్ట్ ఇయర్ నువ్వు ఆత్మీయతలు ఎదుగుతూ బలపడుతూ దేవుని గణపరుస్తున్నావేమో, ఇప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, అయినా నీతో ఉన్నాడు దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నీకు కొత్త జన్మ ఇవ్వబోతున్నాడు, కొత్త అభిషేకం ఇవ్వబోతున్నాడు, కొత్త పాట ఇవ్వబోతున్నాడు, కొత్త ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, విడుదల, స్వస్థత, అద్భుతాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. ఈ విశ్వాస సహితం మన ఈ మాటలతో మీరు ముందుకు వెళ్ళండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన గాక. ఇమ్మానుయేల్ మీతో ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. ఈ మాట విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అద్భుత కార్యం జరిగించండి, నీ విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమతో నింపండి, అభిషేకముతో నింపండి ప్రభా, దైవిక ప్రసన్నముతో నింపండి ప్రభా. ఈ క్రిస్మస్ పండుగ అనేకులకు ఆశీర్వాదం అవ్వాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఆరోగ్యం, ఆశీర్వాదం, స్వస్థతను, మేలును సమకూర్చిన గాక. మీ వాగ్దానం ఇర్మియా గ్రంథం 33:3-6. గాడ్ బ్లెస్ యూ.